హలో ఎవ్రీవన్. రైల్వేకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. మనకి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు రీసెంట్‌గా ఏఎల్‌పి రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్ జరిగున్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి చాలామంది ఎగ్జామ్ సెంటర్ ముందు ఆగిపోయారు. లోపలికెళ్ళడానికి కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే ఎగ్జామ్ సెంటర్‌లో ఏమవుతుందంటే ఆధార్‌కి వెరిఫికేషన్ చేపించుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీరు వెళ్ళంగానే అక్కడ ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ తీసుకొని ఏం చేస్తారు అంటే ఓటీపీ ఒకటి జనరేషన్ చేయడం గానీ, లేదంటే మీకు ఫింగర్ ప్రింట్ ద్వారా గానీ మీరా కాదా ఎగ్జామ్‌కి వచ్చింది మీరా కాదా అని వెరిఫై చేస్తారు. ఒకప్పుడు ఏముండేది మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళగానే మీ ఆధార్ కార్డ్ ఒకటి చూపించారనుకోండి. ఆధార్ కార్డ్ మీద మీ నెంబర్ ఉంటుంది కదా! మీ మొఖమును మీ నెంబర్ మ్యాచ్ చేసేసి మీ పేరు హాల్ టికెట్‌లో ఉన్న పేరు మ్యాచ్ చేసి లోపలికి పంపించేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో టీసీఎస్ కొద్దిగా హార్డ్ చేసి ఏం చేసిందంటే మీ మీ ఆధారు మీరేనా? ఒరిజినల్ కాదా? అవునా? ఎందుకంటే ఫేక్ ఆధార్స్ చాలా తయారు చేపించేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎగ్జామ్ సెంటర్‌కి. మీ బదులు ఎవరో ఒకళ్ళు బాగా ఎక్స్‌పర్ట్‌ని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిచ్చడం. ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ జరుగుతాయా అని చెప్పి ఏం జరుగుతా ఉంది అంటే మనకి ఆధారు మీరు ఒరిజినల్ వచ్చారా లేదా అని చెప్పి బయోమెట్రిక్ కోసం అని చెప్పి మీ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేపించుకుంటారక్కడ. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ అవుతా ఉంది. చాలా మంది ఏఎల్‌పి క్యాండిడేట్స్ అందరిని బయట నుంచోబెట్టేశారు. ఎందుకు? ఏం జరిగింది అంటే మీకు అక్కడ వాళ్ళు బయోమెట్రిక్ వేసేటప్పుడు ఏమైపోయిందంటే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్‌లో ఉంది అని చెప్పి వచ్చింది. లాక్. మామూలుగా బయోమెట్రిక్ లాక్ మనం చెయ్యం కదా! అనవసరంగా ఎందుకు మనకు తెలీదు. అన్‌లాక్ చేయడం. చాలా మందికి అర్థం అర్థం కాదు. లాక్ ఏంటి? అన్‌లాక్ ఏంటి అనేది. ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా లాక్ ఎలా చేస్తారు? అన్‌లాక్ ఎలా చేస్తారు? మీ యాప్‌లో ఎలా చేస్తారు? ఆన్‌లైన్‌లో కూడా ఎలా చేయగలరు? అనేది క్లియర్‌గా నేను మీకు విత్ లైవ్ మీకు చూపించబోతున్నాను. అయితే ఒకసారి నోటిఫికేషన్‌లో ఏమొచ్చింది? నోటీస్ ఏమొచ్చింది అని చూసుకుందాము. నోటీస్ ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ హావ్ వెరిఫైడ్ దేర్ ఆధార్ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ స్టేజ్ are requested to their own interest to ensure that their Aadhaar remains unlocked. Important మాట ఇదే. కండిషన్ ఇన్ ద యుఐడిఐ సిస్టమ్ బిఫోర్ కమింగ్ టు ద ఎగ్జామ్ కి రాకముందు ఓకే ఎగ్జామ్ కి రాకముందు ఏదైతే మీరు ఆధార్ ఇచ్చున్నారో ఆ ఆధార్ ని అన్లాక్ చేయించుకొని రండి. ఒకసారి వెళ్ళి చూసుకోండి మీ ఆధార్ లాక్ లో ఉందా అన్లాక్ లో ఉందా. ఎగ్జామ్ సెంటర్ లో మీ మైండ్ చాలా కామ్ గా ఉండాలి. ఇలాంటి టైంలో ఇలాంటి తలనొప్పులు వచ్చినాయి అనుకోండి అప్పటికప్పుడు మీరు అన్లాక్ చేయడం అంటే చాలా ఇబ్బంది పడతారు. అసలు లాక్ ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మీకు ఓటీపీ ఎవరో పంపించారండి. మీ ఆధార్ ఓటీపీతోనే చాలా వరకు ఇప్పుడు చాలా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీ ఆధార్ యూజ్ చేసుకొని ఎవరో ఓటీపీ పంపించారు. పంపించి మీ ఫోన్ అప్పుడే ఎవరో ఒకళ్ళు ఏం చేశారంటే మీ ఫోను దొంగలిచ్చేశారు. దొంగలిచ్చేసి మీ ఆధార్ ఓటీపీ దాంట్లో జనరేట్ చేసి ఓటీపీ కనిపిస్తూ ఉంటది కాబట్టి ఓటీపీ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే దాన్ని ఇల్లీగల్ వర్క్స్ కోసం వాడుకుంటూ ఉంటారు. అలానే బయోమెట్రిక్స్ కూడా మీ వేలుని ఏముంది వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏదో ఒక మందు ఇచ్చేసి స్ప్రో తప్పిచ్చేసి మీ బయోమెట్రిక్ ని వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు. అయితే ఓవరాల్ గా లేదంటే బయోమెట్రిక్ క్లోన్ చేయడానికి పెద్ద విషయమే కాదు. అయితే ఓవరాల్ గా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా తెలివి ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఈ బయోమెట్రిక్ ని ఓటీపీని లాక్ చేస్తారండి. ఓకే. లాక్ చేసి పెట్టుకుంటారు. ఓటీపీ వస్తుంది ఫోన్ కి. కానీ ఆ ఓటీపీ ఏదైతే వెబ్సైట్ లో మీరు వాడుతున్నారో ఆధార్ రిలేటెడ్ వెరిఫికేషన్ చేయడానికి ఓటీపీ ఎక్కడైతే మీరు వాడతారో అక్కడ మీరు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేస్తారు. కానీ అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమని వస్తుందంటే యువర్ ఆధార్ హ్యాస్ బీన్ లాక్ అని చెప్పి వస్తుంది. ఓకే. ఆధార్ హ్యాస్ బీన్ లాక్ అని వస్తుంది. రైట్. సో ఈ లాక్ ని అన్లాక్ చేసి పెట్టుకుంటేనే మీకు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు లాక్ ని అన్లాక్ చేసుకుంటేనే ఈ ఆధార్ కి సంబంధించి ఏ వెరిఫికేషన్స్ అయినా చేయొచ్చు. ఎగ్జామ్ హాల్లో కూడా అంతే అవుతుంది. మీరు వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఈ టీసీఎస్ వాళ్ళు కానీ ఎవరైతే ఇన్ఛార్జెస్ వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆధార్ కి సంబంధించి ఒక ఓటీపీ జనరేట్ చేయడం కానీ లేదంటే మీ బయోమెట్రిక్ తీసుకోవడం కానీ చేస్తారు. ఆ సమయంలో మీ ఆధార్ లాక్ లో ఉందనుకోండి ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడతారు. సో అన్లాక్ ముందే చేసుకోవడం మంచిది. సో డీటెయిల్ వీడియో చేస్తున్నాను మీకు క్లియర్ గా అర్థం అవడానికి. ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మొత్తం ఫ్యాక్ట్సే ఉంటాయండి. ఎన్టీపీసీకి సంబంధించి అన్ని ఫ్యాక్ట్సే ఏవి నార్మల్ గా ఉండవు అన్ని ఫ్యాక్ట్సే ఉంటాయి. ఓకే. ఈ ఫ్యాక్ట్స్ కి సంబంధించి గుర్తు పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏవి ఎక్కడున్నాయి ఎవరు ఏ రాజు ఎవరు ఎక్కడి నుంచి ఏ నేషనల్ పార్క్ ఎక్కడుంది ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎన్టీపీసీకి సంబంధించి మీరు నేర్చుకోవడానికి కోడింగ్ క్లాసెస్ తో నేర్చుకున్నారనుకోండి లైఫ్ లో మర్చిపోరు. స్టాండర్డ్ పుస్తకాల్లో నుంచి చేసి మంచి కంటెంట్ రెడీ చేసి నేను కోడింగ్ క్లాసెస్ రెడీగా చేసున్నాను. ఏముంటాయి ఈ కోడింగ్ క్లాసెస్ లో అంటే మీకు కోడింగ్ క్లాసెస్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాము. దీపావళి డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు అని చెప్పి హిస్టరీ నుంచి ఒక ప్రశ్న అండి. రీసెంట్ గా ఎన్టీపీసీలో అడిగిన ప్రశ్న.
దీపావళి డిక్లరేషన్ ఎవరిచ్చారు అని చెప్పి హిస్టరీ నుంచి ఒక ప్రశ్న అడిగారు. ఏంటి ఆన్సర్? లార్డ్ మింటోనా, లార్డ్ ఇర్వినా, లార్డ్ చిమ్స్ఫాండా, లార్డ్ నార్త్ బుక్ అని చెప్పి ఈ ఆప్షన్ ఏది అనుకోవాలి మీరు. దీపావళి డిక్లరేషన్ ఎన్నో డిక్లరేషన్లు ఉంటాయి, హిస్టరీకి సంబంధించి ఎన్నో ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ? చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఎన్నో డిక్లరేషన్లు, ఎన్నో మనకి నోటిఫికేషన్స్, ఎన్నో ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్, ప్రెస్ యాక్ట్ అంటారు, అదంటారు, సతీ యాక్ట్ అంటారు, దాని తర్వాత 1947 యాక్ట్ అంటారు. చాలా యాక్ట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం ఎలా? గుర్తుపెట్టుకోవడానికి మనం గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఏంటంటే దీపావళి అనగానే మనకి ఏం గుర్తొస్తాడు? రావణాసుడు గుర్తొస్తాడా? గుర్తొస్తాడు కదా. ఇతను ఎవరు? ఒక ఐరన్ మ్యాన్ లాంటోడు ఇతను. ఓకే, 10 తలలు ఉన్న ఐరన్ మ్యాన్. సో లార్డ్ ఇర్విన్ మన కీవర్డ్ ఐరన్ మ్యాన్ కింద వాడుకుంటాం. ఇర్విన్ చేసిన సంఘటనలన్నీ మనం ఏం చేస్తామంటే ఐరన్ మ్యాన్ తో రిలేట్ చేసుకుంటాము. సో లార్డ్ ఇర్విన్ ఇప్పటి నుంచి దీపావళి డిక్లరేషన్ అనగానే రావణాసుడు ఐరన్ మ్యాన్ కదా, లార్డ్ ఇర్విన్ కదా అనాలి మీ అందరూ. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి. నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పి. దేవికి కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? ఖండాలుగా నరికేస్తుంది. ఉత్తరాఖండ్ లో ఉంది నందాదేవి నేషనల్ పార్క్. ఓకే, మర్చిపోగలరా జీవితంలో? ఇప్పటి నుంచి మర్చిపోలేరు. ఆ రకంగా మీరు చదువుకుంటేనే మీరు ఎప్పుడైనా సక్సెస్ అవ్వగలరు. ఇప్పుడు ఎన్నో నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎన్నో నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలా కోడింగ్ తో మీరు నేర్చుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి అస్సలు కుదరదు. డంకీ డాన్స్ అంటారు. డంకీ డాన్స్. ఫెస్టివల్స్, డాన్సెస్ ఉన్నాయి. డాన్సెస్ కి సంబంధించి కూడా ఎన్టీపీసీలో మీకు జీకేలో క్వశ్చన్ పడుతుంది. డాన్సెస్, డంకీ డాన్స్ అని చెప్పి ఎక్కడ ఫేమస్ అని చెప్పి అడుగుతారు. ఎక్కడ ఫేమస్? మనం చూసుకుంటే మనకి గోవాలో ఆల్కహాల్ ఇదంతా బాగా చీప్, పబ్బులు గిబ్బులు మొత్తం ఉంటాయి. సో డంకీ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోండి. డంకీ అంటే డ్రంక్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ సంబంధించి మనకి కీవర్డ్ గోవా. రైట్. సో ఇలా విత్ కీవర్డ్స్ ఇలా నేర్చుకుంటూ వెళ్తేనే మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని తొందరగా మర్చిపోకుండా ఉంటారు. అండ్ మీరు విత్ కోడింగ్ తోనే మీరు పెట్టగలిగితే మీరు మర్చిపోవడానికి కూడా కష్టపడాలి, అలా ఉంటుంది. చాలా స్పీడ్ గా క్వశ్చన్ కనిపింగ్ లోనే. ఇప్పుడు చూడండి, నందాదేవి నేషనల్ పార్క్ అనగానే దేవి, ఉత్తరాఖండ్, ఖండాలు సింపుల్ గుర్తొచ్చేస్తుంది మీకు. ఆ రకంగానే ప్రిపేర్ అవ్వాలండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. 3 months వ్యాలిడిటీ ఉన్న ఎన్టీపీసీ కోర్స్ ఒకటి లాంచ్ చేశాము. CBT 1 ఓన్లీ ఫర్ CBT 1 కి 3 months వ్యాలిడిటీ ఉన్న కోడింగ్ క్లాసెస్ ఏమేమి ఉంటాయంటే అన్ని మీకు సంబంధించి, మీకు సిలబస్ కూడా చెప్తాను, ఏమేమి చెప్పబోతున్నాను అందులో ఈ వీడియోలోనే చెప్తాను. మీకు ఎన్టీపీసీకి సంబంధించి అన్ని ఆల్ క్లాసెస్ విత్ కోడింగ్, ఆల్రెడీ చెప్పాను కదా, విత్ కోడింగ్, విత్ మినోమిక్స్, విత్ ఇమేజెస్, యానిమేటెడ్ వీడియోస్ తో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఆల్ కోర్స్ రిలేటెడ్ పీడిఎఫ్ చూసే పీడిఎఫ్ అంటే పీపీటీ ఇస్తాను, దాంతో పాటు ప్రింటబుల్ మెటీరియల్ కూడా ఇవ్వబోతున్నాను. ఓకే, ఏమేమి కవర్ అవుతాయి సార్ మా ఎన్టీపీసీ కోర్స్ లో? జిఎస్జికే సంబంధించి ఈ సిబిటి కోర్స్ లో ఏమేమి కవర్ అవుతాయి? సిబిటి కోర్స్ సంబంధించి 3 నెలల వ్యవధికి సంబంధించి చాలా తక్కువ ప్రైస్ తో నేను మీకు లాంచ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి హోల్ సిలబస్ మీకు మీకు కోడెడ్ లెక్చర్స్ క్లియర్ గా అందులో కోడింగ్ విత్ ఇమేజెస్, విత్ యానిమేషన్స్ ఇస్తాను. పీడిఎఫ్ మెటీరియల్, డౌట్ సెషన్ సాల్వ్ చేయడానికి విత్ లైవ్ చాట్ బోర్డ్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్లు మీరు ఫుల్ లెంత్ కోర్స్ తీసుకుంటే ఇందులో క్లియర్ గా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్ కూడా ఫుల్ లెంత్ కోర్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. CBT 1, 2 కి కావాలంటారా? CBT 1, CBT 2 కి కావాల్సింది మీకు వేరే కోర్స్ ఒకటి రన్ అవుతుంది. లేదు మాకు CBT 1 కి సరిపోతుంది సార్ అని చెప్పి అడుగుతారా? CBT 1 లో ఒకసారి మీకు ఏమేమి సిలబస్ చెప్తాను అంటే, నేను ఆప్టిట్యూడ్ కి సంబంధించి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాము. రేషియోస్, పర్సెంటేజెస్, LCM, HCF, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, దీంతో పాటు మీకు జామెట్రీ కూడా కవర్ అవుతుంది. జామెట్రీకి సంబంధించి కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది. ఓకే, మీకు 90% సిలబస్ ఇందులోనే కవర్ అయిపోతుంది. ఓకే, మిగతా చిన్నగా ఏమన్నా కవర్ అవ్వలేదు అంటే అందులో కూడా మళ్ళీ ఎడిషన్ క్లాసెస్ చేసి నేను కవర్ చేసిస్తాను. రీజనింగ్ కి సంబంధించి చూసుకుంటే, రీజనింగ్ వచ్చేసి మీకు వెన్ డయాగ్రామ్స్, సిలోగిజమ్స్, దాని తర్వాత సిమిలారిటీస్, మెథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్, ఎనాలజీస్, రిలేషన్షిప్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ కోర్సన్ ఆఫ్ యాక్షన్, దాని తర్వాత డిసిషన్ మేకింగ్, ఇవన్నీ నేను మీకు రీజనింగ్ లో కవర్ చేసి ఇవ్వబోతున్నాను. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే మీకు హిస్టరీలో ఏమేమి కవర్ చేస్తారు సార్ మీరు అనుకుంటే, హిస్టరీలో మీకు 6 మార్కులు దాకా వస్తున్నాయి. 6 మార్కుల్లో మీకు హరప్పన్ కల్చర్, వేదిక్, మౌర్య, గుప్త, హర్షవర్ధన, మనకి ఢిల్లీ సుల్తాన్లు, విజయనగరము, దాని తర్వాత సూఫీ భక్తి మూవ్మెంట్, మొఘల్ ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ పవర్, దాని తర్వాత సోషియో రిలీజియస్ మూవ్మెంట్, రివోల్ట్ ఆఫ్ 1857, బెంగాల్ పార్టీషన్,
దాన్ని మార్చు, సివిల్ డిసోబీడియన్స్, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్. ఇవన్నీ దీనికి మించి మీ సిలబస్ లో ఒక్క క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళదు. అవన్నీ కోడెడ్, విత్ కోడెడ్ అంటారండి. మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా కోడెడ్ తో నేను మీకు ఇవ్వబోతున్నాను. అండ్ నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ సిలబస్ ఉంది. మీరు అన్ని మొత్తం పాలిటిక్స్ సంబంధించి 3 మార్కులు మినిమం వస్తున్నాయి. 3 మార్కులకు సంబంధించి సిటిజన్షిప్ అయితేనే కానీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, మున్సిపాలిటీస్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ మీకు డెప్త్ గా నేను మీకు ఎగ్జామ్ కి ఎంత కావాలో అంత నేను మీకు చెప్పబోతున్నాను. రెగ్యులర్ జీకేలో చూసుకుంటే మీకు రెగ్యులర్ స్టాటిక్ జీకేలో చూసుకుంటే ఇన్వెన్షన్స్, నైబరింగ్ కంట్రీస్, కరెన్సీ క్యాపిటల్, ఫోబియాస్, ప్లేసెస్, దాని తర్వాత ఐపీఎల్ విన్నర్స్, వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, కామన్ అబ్రివేషన్స్, అర్జున అవార్డ్స్, దాని తర్వాత ఇండియా అండ్ వరల్డ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, దాని తర్వాత మొమెంటమ్స్, ఫస్ట్ ఇన్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా, మినిమం ఒక బిట్టు పడుతుంది. 6 మార్కులు అడుగుతున్నాడు మీకు జీకేకి సంబంధించి మినిమము. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మీకు బుక్స్ కానీ, బయోస్పియర్స్, నేషనల్ పార్క్స్, డాన్సెస్, ఇవన్నీ ఇందులో కవర్ అవుతున్నాయి. ఇవే కాదండి, మీకు రెగ్యులర్ గా వచ్చే ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, జాగ్రఫీకి వచ్చేసి మీకు మినిమం 3 నుంచి 4 మార్కులు అడుగుతున్నాడు. ఎకానమీకి సంబంధించి 2 మార్కులు మినిమం అడుగుతున్నాడు. సో ఎకానమీకి సంబంధించి మీకు ఎంత కావాలో అంత. ఓకే, ఇవన్నీ మీకు ఇన్ని టాపిక్స్ ఉన్నాయా సార్, ఇన్ని చదవాలా అంటే మీకు ఎంత కావాలో అంతే చెప్తాను నేను. ఇవన్నీ కలిపి ఒక 1 అవర్ లెక్చరే ఉంటుంది. ఇక్కడ ఈ 5 టాపిక్లు కలిపి ఒక 1 అవర్ లెక్చర్ ఉంటుంది. ఈ 5 టాపిక్లు కలిపి ఒక 1 అవర్ లెక్చర్. ఈ 5 టాపిక్లు కలిపి ఒక 1 అవర్ లెక్చర్. ఓకే, అన్ని కోడెడ్ మెటీరియల్ విత్ ఇమేజెస్ మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకుంటే జనరల్ సైన్స్ 6 మార్కులు అడుగుతున్నాడు. జనరల్ సైన్స్ కి సంబంధించి మీకు ఫిజిక్స్ ఉంటుంది ఇందులో, దాని తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది, దాని తర్వాత పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలక్ట్రాలసిస్, బిహేవియర్ ఆఫ్ క్లాసెస్, అన్ని ఇందులో నేను ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఈ వీడియోస్ మీకు యాప్ లో కనిపిస్తాయి. ఇవన్నీ రికార్డెడ్, ఎప్పుడో పాత వీడియోస్ కాదు. ఇవాళ ఈ రోజు మనం రికార్డ్ చేసి ఎవ్రీడే షెడ్యూల్ ఇచ్చి ఎవ్రీడే మీకు రికార్డెడ్ దొరుకుతూ ఉంటుంది. ఓకే, మినిమం మీకు ఎలా ఉంటుందంటే ఈ కోర్సులో మినిమం 1%, 1% ఛాన్స్ ఉన్నా సరే, బిట్టుకి సంబంధించి 1% ఛాన్స్ ఉన్నా ఇక్కడి నుంచి బిట్ ఇస్తాడేమో అని చెప్పి నాకు అనిపించిన అక్కడి నుంచి నేను మీకు టాపిక్ చేసి ఇచ్చేస్తాను. కోడింగ్ తో పాటు విత్ ఇమేజెస్ తో పాటు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు చూసుకుంటే ఎన్టీపీసీకి సంబంధించి ఆల్రెడీ ఒక కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఎన్టీపీసీ విత్ ఇన్ 1 వీక్ లో మనం దగ్గర 57 టాపిక్స్ కవర్ చేసుకున్నాం. మొత్తం ఇది కలుపుకుంటే మీకు ఒక 110 టాపిక్స్, 100 నుంచి 110 టాపిక్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ కలిపి 110 టాపిక్స్, ఆల్రెడీ 57 టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. హిస్టరీ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. 80% హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. పాలిటీ కూడా 80% కంప్లీట్ అయిపోయింది. ఒకసారి యాప్ లో చూడండి మీరు వెళ్ళి. జీకేకి సంబంధించి కూడా స్టాటిక్ జీకే ఆల్రెడీ మీకు 60% నుంచి 70% వీడియోస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఎవ్రీడే వీడియోస్ వస్తూ ఉంటాయి. కంప్లీట్ గా నేను మీకు ఇందాక చెప్పిన సిలబస్ మొత్తం విత్ ఇన్ 1 మంత్ లో మీకు కంప్లీట్ గా 100% సిలబస్ మొత్తం కవర్ అయ్యి ఆ వీడియోస్ కనిపిస్తాయి మీకు. 1 మంత్ తర్వాత తీసుకోవచ్చుగా అంటే 1 మంత్ మీరు వేస్ట్ చేసుకుంటారు. మీకు ఎగ్జామ్ ఉంది, ఇంకా 3 నెలల నుంచి 4 నెలల టైమే. సో రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి. 1 మంత్ టైం వేస్ట్ చేసుకోండి. ఆల్రెడీ హిస్టరీ, పాలిటీ, జీకే కవర్ అయిపోయి ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసుకోండి. మిగతా ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జిఎస్ నేను మీకు విత్ ఇన్ షార్ట్ టైమ్, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి కరెంట్ అఫైర్స్ నుంచి మీకు 6 నుంచి 10 మార్కులు అడుగుతున్నాడు. కరెంట్ అప్డేటెడ్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కు నేను మీకు పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ విత్ కోడింగ్ నేను ఇవ్వబోతున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ విత్ పీడిఎఫ్స్ ఇవన్నీ మీకు చూసాను. ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, పర్సనాలిటీస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక్కసారి చూసుకుంటే ఈ కోర్స్ ప్రైస్ ఎంత సార్ అని చెప్పి అడిగితే, మీరు కోర్స్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి ఈ కోర్స్ ప్రైస్ ఇవాళకి విత్ ప్రైస్ చేంజ్ అవుతుంది. ఇవాళకి దీని ప్రైస్ వచ్చేసి 890 రూపీస్, 899 ఫర్ జిఎస్ అండ్ జీకే. ఇంత మెటీరియల్, ఇంత కోడింగ్, ఇన్ని టాపిక్స్ మీకు జస్ట్ 899. ఒక్క రోజు మీరు బిర్యానీ పార్టీకి వెళ్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఇలాంటి కోడింగ్ మెటీరియల్ కోసం మీరు లైఫ్ లో చూసుండరు. ఒక్కసారి రివిజన్ చేస్తే, మాట్లాడితే రివిజన్ చేసే టైం అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ లో మీరు ఎంజాయ్ చేస్తూ బిట్స్ పెడతారు. మీకు ఫుల్ కోర్స్ కావాలా, ఆప్టిట్యూడ్ రీజన్ కూడా కావాలి సార్ మాకు అంటే ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది. 1299 లో మీకు ఫుల్ కోర్స్ దొరుకుతుంది. ఇది ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇది CBT 1 కోసం అండి. CBT 2 లో కూడా నాకు కావాలి సార్, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి, 3 మంత్స్ కాదు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే ప్రస్తుతం ఆల్రెడీ 2499 కి మన ఫుల్ కోర్సు ఆన్లైన్ మనకి అవైలబుల్ లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి GSGK వచ్చేసి 1399 లో GSGK కోర్సు రన్ అవుతా ఉంది. ఇది ఫుల్ టైం కోసం అండి, ఫుల్ లైఫ్ టైం 1 ఇయర్ కోర్స్. ఇది ఫుల్ లైఫ్ టైం గైడెన్స్ ఉంటుంది అండ్ 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది దీనికి సంబంధించి. CBT 1 ఒకటే కావాలా అనుకుంటారా, 3 నెలల వ్యవధికి మీకు ఈ కోర్స్ లాంచ్ చేసి ఇస్తున్నాను. సో ఫస్ట్ మీరు లాక్ అన్లాక్ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ నేను క్రోమ్ లో ఎలా చేయాలో అనేది చూపిస్తాను. దాని తర్వాత మీకు మొబైల్ యాప్ లో కూడా ఎలా చేసుకోవాలో అని చూపించుకుంటాను.
ఫస్ట్ వచ్చేసి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మీరు వెబ్ పోర్టల్ లోకి వెళ్ళి www.uidai అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయడంలోనే ఇలాంటి వెబ్ పోర్టల్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఫస్ట్ లింక్ లో క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే లాగిన్ లో క్లిక్ చేయాలి. లాగిన్ ఒక్కొక్క పాయింట్ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నేను క్లియర్ గా చెప్తాను. ఒక్కొక్క స్టెప్ చెప్తాను, క్లియర్ గా చూసుకోండి. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్. ఎగ్జామ్ రోజు మీరు కష్టపడకండి. సర్వర్ ఎర్రర్ ఉంటుంది. ఆ టైంలో ఎర్రర్ ఉందా, మీరు ఆ రోజు అనవసరంగా ఇన్ని రోజులు కష్టపడి చదివింది మొత్తం అనవసరంగా వేస్ట్ అవుతుంది. సో లాగిన్ చేసుకుంటారు. లాగిన్ లో ఫస్ట్ మీకు ఏం అడుగుతుంది అంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేయడంలోనే క్యాప్చా అడుగుతుంది. లాగిన్ విత్ ఓటీపీ అడుగుతుంది. మీకు లాగిన్ విత్ ఓటీపీ ఫస్ట్ టైం ఓటీపీ మీ మొబైల్ కి రాదు. సెకండ్ టైం ఓటీపీ వస్తుంది. ప్రస్తుతం టెక్నికల్ సర్వర్ అలానే ఉంది. సో ఫస్ట్ టైం ఓటీపీ రాదు. ఇక్కడ రీసెండ్ కోడ్ అని చెప్పి వస్తుంది. రీసెండ్ ఓటీపీ అని వస్తుంది. విత్ ఇన్ 60 సెకండ్స్ తర్వాత రీసెంట్ కోడ్ వస్తుంది. అప్పుడు మీరు రీసెంట్ మళ్ళీ క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ వస్తా ఉంది మొబైల్ కి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఓటీపీ వేసేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా వ్యాలిడేట్ చేస్తారు. చేసిన తర్వాత మీ యూఐడిఐ పోర్టల్ మీకు సంబంధించి లాగిన్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆధార్ ఇవన్నీ చేసుకోవచ్చు. మనం మేజర్ ఎక్కడ చూసుకోవాలి అంటే మనకి లాక్ అన్లాక్ ఆధార్ అనే చోటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడే మనం చూసుకోవాలి. సో ఒకవేళ మీ ఆధార్ కార్డు అన్లాక్ లో ఉందనుకోండి, ఇక్కడ ఏం కనిపించదు. ఒకవేళ లాక్ లో ఉందనుకోండి, చూడండి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మీకు. ఇది చూడండి, లాక్ అన్లాక్. లాక్ వచ్చేసిందా, లాక్ బటన్ పడిందా ఇక్కడ మీకు. సో లాక్ అన్లాక్ దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ లాక్ అండ్ లాక్ దగ్గర మీకు తాళం గుర్తు కనిపిస్తుంది. తాళం గుర్తు కనిపించింది అంటే మీ బయోమెట్రిక్స్ లాక్ లో ఉన్నట్టు. బయోమెట్రిక్స్ అంటే మీకు ఓటీపీకి సంబంధించి కానీ లేదంటే చేత్తో వేసేదాన్ని, కళ్ళతో వేసేదాన్ని అన్నిటినీ బయోమెట్రిక్సే అంటారు. రైట్. ఈ బయోమెట్రిక్స్ అన్ని మీవి లాక్ లో ఉన్నట్టు. మీరు కావాలనుకున్నా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్ వేసినా అవి పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే మీ బయోమెట్రిక్స్ అన్ని లాక్ లో ఉన్నవి. సో ఈ లాక్ ని మీరు తీసేసేయాలి. ఎలా తీసేయాలి సార్ ఎలా తీసేయాలి సార్ అంటే ఒకసారి ముందు చెక్ చేసుకోండి. లాక్ లో ఉంటే అన్లాక్ లో చేయండి. అన్లాక్ ఎలా చేయాలి? లాక్ లో ఉంటే వదిలేసేయండి. అన్లాక్ లో ఉంటే వదిలేయండి. లాక్ లో ఉంటే మీరు దాని మీద ట్యాప్ చేయండి. ఆ ఐకాన్ మీద, లాక్ మీద ట్యాప్ చేశారు అంటే దీని మీద ట్యాప్ చేశారు అంటే మీకేం వస్తుందంటే ఇలా హౌ టు లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని చెప్పి ఇలా చిన్న మ్యాటర్ ఒకటి ఇస్తారు. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇలా లాక్ లో ఉంటాయి, రైట్ లో ఉంటాయి, లేదంటే అన్లాక్ లో ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్పి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తారు. దీన్ని ఏం పట్టించుకోకండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయడంలోనే మీకు సబ్మిట్ ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని కొట్టంలోనే యువర్ బయోమెట్రిక్ హ్యాస్ బిన్ లాక్డ్. ఇక్కడ నా స్టేటస్ లో ప్రస్తుతం వచ్చేసి నేను అన్లాక్ లో ఉన్నాను. నాకు ఏం లాక్ లో లేదు. సో అన్లాక్ లో ఉన్నాను కాబట్టి నాకు లాక్ అని వచ్చింది. ఒకవేళ మీ దాని మీద ఏదైనా తాళం గుర్తు ఉందనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు యువర్ బయోమెట్రిక్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ అన్లాక్డ్ అని వస్తుంది. రైట్, అన్లాక్డ్ అని వస్తుంది. చూసుకోండి ఒకసారి, 1-2 సార్లు మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి లాక్ వేసి ఒకసారి లాక్ తీసి పెట్టేసేయండి. కానీ ఫైనల్లో వదిలేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి, మీకు లాక్ లో ఉండకూడదు. ఎలా ఉండకూడదు, ఇలా తాళం గుర్తు రాకూడదు దాని మీద. ఇలా తాళం గుర్తు లేకుండా ఇలా ఓపెన్ ఖాళీగా ఉండాలి. రైట్. సో ఇది వెబ్ పోర్టల్లో చేసే పని. కొన్నిసార్లు ఒక్కోసారి మీరు లాక్ అన్లాక్ చేసేటప్పుడు మిమ్మల్ని విర్చువల్ ఐడి అని చెప్పి ఒకటి అడుగుతుంది. ఎంటర్ విర్చువల్ ఐడి, ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది. లాక్ తీయడానికి విర్చువల్ ఐడి వేయండి అని చెప్పి అడుగుతుంది. విర్చువల్ ఐడి వేయండి అని చెప్పి ఒక్కోసారి అడుగుతుంది. 99% నేను ఇందాక చెప్పిన కేసులో సింపుల్ గా జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఒక్కొక్కసారి విర్చువల్ ఐడి అడిగింది అంటే విర్చువల్ ఐడి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే మీరు లాగిన్ అవ్వడంలోనే ఇక్కడ లాక్ అన్లాక్ ఆదా చేస్తున్నారు కదా, ఇదే కదా ఇక్కడే కదా మీరు క్లిక్ చేస్తుంది. దీని పక్కనే విర్చువల్ ఐడి ఉంటుంది. ఇక్కడే విర్చువల్ ఐడి ఉంటుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేయడంలోనే మీకు ఒక 16 digit విర్చువల్ ఐడి వస్తుంది. అది ఒక పేపర్ మీద నోట్ చేసుకొని అప్పుడు లాక్ అన్లాక్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. అప్పుడు విర్చువల్ ఐడి అందులో వేసేసి చేసేయవచ్చు. ఓకే, సింపుల్ ప్రాసెస్, టెన్షన్ ఏం లేదు, సింపుల్ గా ఉంటుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు లాక్ అన్లాక్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువ ఉందనుకోండి మీ దానికి, విర్చువల్ ఐడి జనరేట్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది. విర్చువల్ ఐడి వేసేస్తే అప్పుడు లాక్ అన్లాక్ అవుతుంది. ఓకే, సింపుల్. ఏమైనా డౌట్లు ఉన్నాయి ఇంకా అంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మొబైల్ స్టోర్ లో ఎలా, మొబైల్లో యాప్ స్టోర్ లో ఎలా అంటే మీకు ఎం ఆధార్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఎం ఆధార్. ఈ ఆధార్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ అలాగే లాగిన్ చేసుకోండి. ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసుకొని అప్పుడు మీ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. సారీ, యూజర్ ఐడి పాస్వర్డ్ కాదు, ఆధార్ నెంబర్ అని ఓటీపీ వేస్తే లాగిన్ అవుతుంది. ఎం ఆధార్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఓటీపీ ఆధార్ నెంబర్ వేసారనుకోండి, ఇలా లాగిన్ అయిపోతుంది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో లాగిన్ అవ్వడంలోనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు బయోమెట్రిక్ లాక్స్ అని ఉంటుంది. ఇక్కడ చూపించే చూడండి, బయోమెట్రిక్ లాక్స్ అని ఉంటుంది. దీని మీద మీకు ఇక్కడ చూసుకుంటే తాళం గుర్తు తీసుందా ఓపెన్ ఉందో చూసుకోవాలి. ఓకే, తాళం గుర్తు ఇలా ఉందనుకోండి, ఓపెన్ చేసినట్టు. తాళం గుర్తు ఇలా కంప్లీట్ గా లాక్ అయిపోయింది అనుకోండి, ఇలా లాక్ లో ఉందనుకోండి, అది లాక్ వేసినట్టు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దీని మీద ట్యాప్ చేయండి. లాక్ అన్లాక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడంలోనే మళ్ళీ సేమ్ అది ఒకవేళ విర్చువల్ ఐడి అడిగితే విర్చువల్ ఐడి అడుగుతుంది.
రిచువల్ ఐడి అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ గా యువర్ బయోమెట్రిక్స్ ఇస్ కరెంట్లీ అన్లాక్డ్ అని చెప్పి రైట్ కొట్టేసి ఇలా లాక్ ఓపెన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ లాక్ అన్లాక్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ రోజు మీరు కష్టపడకండి. అండ్ నేను ఈ ఛానల్లో ఫ్రీ కంటెంట్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎన్టీపీసీకి సంబంధించి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఆల్రెడీ సంబంధించి వాట్సాప్ సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ స్లైడ్ డౌన్ లో కూడా మొబైల్ నెంబర్ ఉంది, కావాలంటే అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.